జై శ్రీరామ్. రాముడిది సహజ బలము, వశిష్ఠునిది సహజమైన బలము. రావణుడి బలము ఉపాసనా బలము, విశ్వామిత్రుడిది చివరిదాకా ఉపాసనా బలము. ఉపాసనతో మహత్తర కార్యాలు చేసిన వాళ్ళు తరువాత గాలి తీసిన బూరలా అయిపోతారు. సహజమైన బలముతో సత్కార్యాలు చేసేవాళ్ళు నిరంతరము చేస్తూ ఉంటారు. జన్మ జన్మల వరకు ఎక్కడా తరుగు లేకుండా చేస్తూ ఉంటారు. హెచ్చుతగ్గులు ఉండవు. ఫెళఫెళమని చేయడము, క్రింద పడిపోవటము ఉండదు. అందుకని ఉంటే సహజ బలం ఉండాలి. దేవతలు నీతో సహకరించాలి కానీ దేవతలను పట్టుకు కూర్చుంటే వాళ్ళెంతసేపు వీడెక్కడ పొరపాటు చేస్తాడా, వీడికి ఎదురు తిరుగుదాము అన్నట్లు చూస్తారు. వాళ్ళ దగ్గర ఉండే శక్తులు వారికి వ్యతిరేకంగా పనిచేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. నువ్వు ధర్మాన్ని ఆచరించనప్పుడు కొన్ని ఆసురీ శక్తులు అధర్మాన్ని చేయించటానికి ఎప్పుడూ వెంటబడి ఉంటాయి. కర్ణుడి దగ్గర ఉన్న నాగాస్త్ర అనే శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తే కృష్ణుడు రథాన్ని కాలితో తొక్కితే రథము కొంచెము లెవెల్ తగ్గుతుంది. వచ్చిన నాగాస్త్రము సరాసరి అర్జునుడి కిరీటాన్ని కొట్టేసి వెళ్ళిపోతుంది. అది తిరిగి వెళ్ళి కర్ణుడి భుజం మీద చేరి కొట్టు, మళ్ళీ ఈసారి క్రిందకు తొక్కి పైకి లాగినా కొట్టేస్తాను అంటుంది. కర్ణుడికి ఏదో ఒక ధర్మము ఉన్నా మళ్ళీ కొన్ని ధర్మాలున్నాయి. దానివలననే ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అట్లా ఒకసారి వాడేసిన బాణాన్ని మళ్ళీ వాడను, అయిపోయింది నీ కర్తవ్యం, నీవు నిర్వర్తించేశావు, వెళ్ళిపో అంటాడు. అదెక్కడిది? ఖాండవ దహనంలోనిది. అర్జునుడు కృష్ణుడు కలిసి ఖాండవ దహనం చేస్తుంటే ఒక పాముకి చాలా ఇబ్బంది వచ్చింది. దాని కుటుంబం అంతా చనిపోతుంది. అది నాగదేవత. అది అర్జునుడి మీద పగబడుతుంది. పగబట్టి కర్ణుడి దగ్గరకు అర్జునుడిని కొట్టవచ్చని చేరుతుంది. నేను నాగదేవతను, నాకు అర్జునుడి మీద పగ ఉంది, నీ పొదిలో ఉంటాను, నీ అవసరమైన వేళలో నన్ను వాడుకో అని కర్ణుడికి చెబుతుంది. అంతకుముందు కర్ణుడికి ఇంద్రుడు ఒక అస్త్రం ఇస్తాడు, శక్తి. అది పెట్టి కొట్టేస్తే అయిపోతుంది అర్జునుడిని. కానీ దానికి కృష్ణుడు ఏం చేస్తాడంటే ఘటోత్కచుని పావుగా వాడుకుంటాడు. వాడు విజృంభించేసరికి దుర్యోధనుడు అర్జునుడిని కొట్టడం కాదు, వీడు మొత్తాన్ని తినేసేటట్టున్నాడు, నువ్వు ముందు ఘటోత్కచుని చంపేసేయి ఆ అస్త్రంతో అంటే కర్ణుడు మనసులో చాలా దుఃఖపడి సరే ఈ విధంగా ఉంది విధి అని ఆ బాణాన్ని ఘటోత్కచుడి మీద వేయటం వలన అర్జునుడు బ్రతికిపోతాడు. ఇంకొక బాణము నాగాస్త్రము. ఎందుకు ఇవన్నీ ఇలా అయిపోతాయి అంటే ధర్మము ఒకటి ఉంది కాబట్టి. ఎంత శక్తియుక్తులున్నా ధర్మాన్ని ఏమీ చేయలేమండి. ఏదో అనూహ్యంగా ధర్మము కాపాడుతుంది. కాపాడబడుతున్న వాడికి కూడా తెలియదు కాపాడుతుందని. ఇదేం కాపాడుతుంది అనిపిస్తుంది. సైంధవుడి తల మీద బాణము వేస్తే అర్జునుడికి వెంటనే కృష్ణుడు చెప్తాడు, ఆ తల క్రింద పడకుండా మరొక బాణం వేసి ఆ తల సరాసరి వాడి నాన్న తపస్సు చేసుకుంటున్న చోట వాడి ఒళ్ళో పడేటట్లు వేయి అంటాడు. బాణము తల తీసేస్తే రెండో బాణము తల క్రింద పడకుండా తీసుకువెళుతుంది. అట్లా చెప్పకపోతే వాడి తల క్రింద పడిన క్షణంలో అర్జునుడి తలకాయ కూడా పేలిపోయేది. అర్జునుడు తలలో పూలదండ వేసి బాంబు పెడితే ఎలా పేలుతుంది? అలా అర్జునుడి తల పేలిపోతుంది. మరెవరికీ తెలియదు. మనకు ముందు కథలో వ్యాసుడు చెప్పడు, అప్పుడు చెబుతాడు కృష్ణుడు. ఇవన్నీ ఆయనకెలా తెలుసు? వీళ్ళంతా అరణ్యంలో బాధలు పడుతుంటే ఆ 12 ఏళ్ళు ఏకాగ్రమైన దృష్టితో శివుడి గురించి తపస్సు చేశాడు. వీళ్ళు ప్రాతిపదికగా ధర్మానికి అధర్మానికి భౌగోళికంగా యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో ధర్మానికి జయం కలగాలి. అందుకే తాను దిగువచ్చాడు. కాబట్టి అందులో తన పాత్ర తాను సమర్థవంతంగా నిర్వర్తించాలి. అందుచేత అన్ని కీలకాలు తాను తెలుసుకుంటాడు తపస్సు ద్వారా. అందుకని కృష్ణుడు హరిహరాంశగా అక్కడ ప్రవర్తిస్తాడు. అందుచేత సమస్తమూ తెలిసి ఆ విధంగా నిర్వర్తింపచేస్తాడు. మరి అటువంటి వాడిని కోరుకునే విషయంలో కూడా అర్జునుడు అంతంత మాత్రమే. తనను ఆ విధంగా కోరుకునేట్లు ఆయన ప్రయత్నం చేస్తాడు.
ధర్మాచరణ చేసేవాళ్ల కోసము దైవము కూడా ఆ విధంగా తాపత్రయపడతాడు. ఇన్ని రకాలుగా ధర్మము కాపాడుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా చేసినా ధర్మము మీద నమ్మకం కలగడమే జీవుడికి అదృష్టము. దానివలన అపజయం వచ్చినా పర్వాలేదు. ధర్మములో ఉండటం వలన రక్షింపబడతాము. ఎవరెవరి ధర్మము ఎలా ఉందో తెలియాలంటే రామాయణం చదువుకోవాలి. రావణుడు చాలామందితో వచ్చాడు కదా, వాళ్ళందరూ విన్నారు. నీకెందుకు ఈ గోల, పద పోదాం, మేము ఉన్నాం కదా రా అన్నారు. వెళ్ళిపోయాడు. జై శ్రీరామ్. ఇంతటితో 6వ అధ్యాయం పూర్తయింది. రేపు 7వ అధ్యాయం చెప్పుకుందాం. జై శ్రీరామ్.